ఈరోజు ఒక్క హంద్రీనివా ప్రాజెక్టుకే అనంతపురం జిల్లాకే 2000 కోట్ల రూపాయలు 2016 కోట్ల రూపాయలు ఈరోజు కేటాయించడం వల్ల హంద్రీనివా తొలి దశ అంటే మల్యాల నుంచి జీడిపల్లి దాకా కాలువ సామర్థ్యాన్ని పెంచడానికి మళ్ళా ఆస్కారం ఏర్పడింది అధ్యక్ష. ఇదే హంద్రీనివాని 2017 ఏప్రిల్లో చంద్రబాబు నాయుడు గారు 1000 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని వెడల్పు చేయడానికి పనులు ప్రారంభం చేస్తే 35% పనులు జరిగితే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నేను అనంతపురం జిల్లా మనమన్ని చంద్రబాబు నాయుడు గారు ఏదో 2800 3000 క్యూసెక్కుల సామర్థ్యానికే దీన్ని పరిమితం చేశాడు. దీన్ని నేను 6700కి పెంచుతా, సమాంతరంగా ఇంకో 3400 3300 క్యూసెక్కులు మొత్తం 10,000 క్యూసెక్కుల సామర్థ్యంతో హంద్రీనివాను చేపడతానని చెప్పి జరిగే పనులను ఆపేసి 5 సంవత్సరాల కాలంలో అధ్యక్ష ఒక తట్టడు మట్టెత్తేలా ఒక్క ప్రాజెక్టు కనీసం 1 ఇంచు కూడా ముందుకు కదలలేదు అధ్యక్ష. అంత దారుణంగా రాయలసీమను మోసం చేశారు అధ్యక్ష. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈరోజు రాయలసీమకు మళ్ళా మంచి రోజులు వచ్చాయి, రాయలసీమ ప్రాజెక్టులకు మంచి రోజులు వచ్చాయి. ఆర్థిక శాఖ మంత్రి కూడా రాయలసీమ నుంచే ఉన్నారు కాబట్టి మాకు నిధుల కొరత ఉండదని మేము భావిస్తూ ఉన్నాం. ఒక అనంతపురం జిల్లాకే 2023-24లో 486 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగితే జగన్మోహన్ రెడ్డి కాలంలో ఈ బడ్జెట్లో 2014 కోట్లు అంటే మొత్తం 16,705 కోట్ల రూపాయల్లో ఒక్క అనంతపురం జిల్లాకే 2014 కోట్ల రూపాయలు నిధులు రావడం అనేది చాలా హర్షించదగ్గ అధ్యక్ష. మళ్ళా మా రాయలసీమ బాగుపడుతుంది అనే నమ్మకం విశ్వాసం మాకు కలుగుతూ ఉంది అధ్యక్ష. అట్లాగే మాకు చంద్రబాబు నాయుడు గారి చల్లని చేతుల మీదుగా పురుడు పోసుకున్న పనులు ప్రారంభం చేసుకున్న జీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టు, అది కళ్యాణదుర్గం రాయదుర్గం నియోజకవర్గాలకు సంబంధించింది అధ్యక్ష. అది 968 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభమై, అట్లాగే జీడిపల్లి పేరూరు ప్రాజెక్టు అధ్యక్ష. ఆ 2 ప్రాజెక్టులను కూడా మళ్ళా తిరిగి పనులు ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ బడ్జెట్లో మొదటి దశ కింద మల్యాల జీడిపల్లి ప్రధాన కాలువను వెడల్పు చేయడానికి నిధులు కేటాయించారు. దానికి అనుబంధంగా ఉన్న ఈ ప్రాజెక్టులను కూడా చేపట్టాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాగే నేను గత ప్రభుత్వంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశా. దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో గృహ నిర్మాణ కార్యక్రమం ఒక ఆదర్శవంతంగా నిలిచింది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఆ రోజు దాదాపు 11 లక్షల ఇళ్లని మనం పూర్తి చేయడంతో పాటు దాదాపు 16-18 లక్షల ఇళ్ల నిర్మాణ పనులని వివిధ దశల్లో ఆపేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అధ్యక్ష. 25 లక్షల ఇల్లు కడతాను, పేదలందరికీ ఇల్లు నవరత్నాలని ఒక బోగస్ హామీ ఇచ్చి దాదాపు 16,000 కోట్ల రూపాయలు పేదల ఇళ్ల స్థలాలకు సేకరించిన భూమిలోనే స్కామ్ చేశారు అధ్యక్ష వైసీపీ నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక పెద్ద కుంభకోణంగా మార్చి పేదలను నిరుపేదలను ఇల్లు లేని నిరుపేదలను దారుణంగా మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మళ్ళా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది, గృహ నిర్మాణం మళ్ళా పరుగులు పెడతాది. ఎందుకంటే ఒక పేద కుటుంబం జీవితకాల ఆశ, ఒక సొంత ఇంటి కళ అనేది ఒక జీవితకాల ఆశ. అట్లాంటి ఆశలను నెరవేర్చడానికి ఈ బడ్జెట్లో దాదాపు 4,000 కోట్ల రూపాయలు కేటాయించడం హర్షించదగ్గ విషయం అధ్యక్ష. అట్లాగే తెలుగుదేశం పార్టీకి బీసీలు పట్టుగొమ్మల అధ్యక్ష. ఆది నుంచి మహనీయుడు ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి బీసీలు తెలుగుదేశం పార్టీకి తోడుగా ఉంటా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సమస్య వచ్చిన ప్రతిసారి, రాజకీయ సంక్షోభం ఎదురైన ప్రతిసారి ముందుండి పార్టీకి సైనికుల్లాగా నిలిచి పార్టీని కాపాడుకుంటా వస్తా ఉన్నారు. అట్లాగే బీసీలను కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగానే మరి సొంత కుటుంబ సభ్యుల్లాగానే చూస్తా ఉన్నారు. అందుకనే ఈ బడ్జెట్లో బీసీల సంక్షేమానికి
39,107 కోట్ల రూపాయలు కేటాయించడం వల్ల